వికుల బాంధవులందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పట్టణ డాక్టర్ కేశవ్ గారి, అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన హనుమాన్లు గారు, అలాగే మన గౌరవ అధ్యక్షులు యాదగిరి గారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, రాజేశ్వరక్క గారు, అలాగే వేదికపై హాజరైన బికి ప్రకాష్ గారు, గురుచరణ్ గారు, కార్యవర్గ సభ్యులకు, తర్వ సభ్యులకు, మురళన్న గారికి, ఇక్కడికి వచ్చేసిన నా కుల బాంధవులందరికీ, నా మహిళా సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకోవడం. జాతీయ చేనేత దినోత్సవం గురించి జరపాలని చాలా ఏళ్ళుగా కృషి చేస్తే చివరకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సమయంలో అది అధికారికంగా చేయాలని వాళ్ళు ప్రకటించడం జరిగింది. కానీ దానికన్నా మొదలు నేను కావచ్చు, వెంకన్న నేత కావచ్చు, రాపోలు ఆనంద్ భాస్కర్ గారు అప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్న వీళ్ళందరూ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు దానికోసం కృషి చేయడం జరిగింది. దానివల్లనే ఆ తర్వాత 2015లో ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు చేనేత దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ చేనేత పరిశ్రమ కావచ్చు, చేనేత కార్మికుల సమస్యలు కావచ్చు, చేనేత కార్మికుల బ్రతుకులు కావచ్చు, అవి మారినాయా అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మారకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. చేనేత పరిశ్రమ, ఆ చేనేత వస్త్రం ఎంతైతే కష్టపడుతున్నామో ఆ కష్టపడ్డ దానికి ఫలితం రాకపోవడానికి కారణం మార్కెట్లో దానికి ధర ఉన్న మధ్యవర్తులు కావచ్చు, లేకపోతే దాని కష్టానికి మనం ఎంతైతే కష్టపడుతుంది దాంట్లో లేబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ సమయం డిజైన్ల పైన దీనిపైన. అదేవిధంగా రా మెటీరియల్ కాస్ట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ఆ వైబిలిటీ రాకపోవడం వల్ల చేనేత కార్మికులు, చేనేత పరిశ్రమ గత కొన్ని సంవత్సరాలుగా చాలా కష్టాలు ఎదుర్కొంటున్నమాట వాస్తవం. దానికోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రయత్నం చేస్తున్నది ఈ చేనేత పరిశ్రమకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా ముడి సరుకులకు సబ్సిడీ రూపంలో సహాయం చేయాలని, అదేవిధంగా చేనేత కార్మికులు చనిపోతే ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళు కూడా ఎక్స్గ్రేషియా రూపంలో చెల్లించాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ. ఈ రాష్ట్రంలో 20 లక్షల పైన ఓటర్లు ఉన్నారు మనకు. అంటే నేను ఓటర్లని ఎందుకు అంటున్నానంటే చిన్నపిల్లలను పక్కకు పెట్టేసి నేను మాట్లాడుతున్నాను. ఇందులో 20 లక్షల మంది ఓటర్లు అంటే కనీసం ఒక చిన్నపిల్లలందరినీ కలిసి ఒక 15 లక్షల కుటుంబాలు ఉంటాయని నేను 10 లక్షల కుటుంబాలు ఉంటాయి మనకి. ఆ 10 లక్షల కుటుంబాలలో 60,000 వర్గాలే ఉంది. అంటే 60,000 కుటుంబాలే ఈ చేనేత పరిశ్రమపై ఆధారపడింది. మిగతా వాళ్ళంతా కూడా చేనేత పరిశ్రమ ఈ వయబిలిటీ లేదని, ఇక మనం చేనేత పరిశ్రమని నమ్ముకొని ఉంటే మన బ్రతుకులకి ఎప్పటికక్కడనే ఉంటాయి. దాని నుంచి అది వదిలిపెట్టి చదువు వైపు వెళ్ళడమో ఇతర వ్యాపారాల వైపు మారడం జరిగింది. దానివల్ల నిజంగా చెప్పాలంటే, వాస్తవం చెప్పాలంటే మనం బాగుపడ్డాం. చేనేత పరిశ్రమని వదిలేసి మనం ఇతర వ్యాపారాలు చేసుకోవడమో లేకపోతే ఇతర పనులు చేసుకోవడం వల్లనే మన బ్రతుకులు బాగుపడ్డాయి. ఒకవేళ చేనేత పరిశ్రమ పైన ఆధారపడి ఉంటే మాత్రం అప్పటి పరిస్థితులు ఆకలి చావలు ఎట్లుంటున్నాం ఇప్పటివరకు కూడా అదే ఆకలి చావలు రేటు. చాలా మంచి పని చేసినామని నేను అనుకుంటాను అది వదిలేసి. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ 60,000 కుటుంబాలు ఏవైతే హ్యాండ్లూమ్ కావచ్చు, పవర్లూమ్ కావచ్చు, ఇంకా ఆ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారో వాళ్ళకు న్యాయం జరిగేలా
కృషి చేస్తుందని, ఈ ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుందని ఈ సందర్భంగా మీకు హామీ ఇవ్వదలుచుకున్నాను. చేతి నిండా పనించే బాధ్యత. మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాడు, చేనేత పరిశ్రమకు, చేనేత వర్గాలు ఎవరైతే చేనేత పరిశ్రమపై ఆధారపడి ఉన్నారో వాళ్ళకు చేతి నిండా పనించే బాధ్యత మా ప్రభుత్వానిదని మొన్ననే చెప్పాడు. అది తప్పకుండా అమలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నా చేనేత కార్మికులకు, నా చేనేత కుటుంబాలకు నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నా. తప్పకుండా కృషి చేస్తాం. ఇక అసలు విషయానికి వస్తాం. ఇక్కడ ఉన్న చాలా పెద్ద మనుషులు ఎప్పుడు కలిసినా కానీ మనం రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నాము. పార్టీలు మనకు ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ ప్రాతినిధ్యం మనకి ఇవ్వట్లేదు, అసలు మనం కానట్లేదు, అసలు మనం గుర్తించట్లేదని చెప్పేసి ఇక్కడున్న పెద్ద మనుషులు కూడా చాలా మంది మాట్లాడుతుంటారు. నిజామాబాద్లోనే కాదు, రాష్ట్రంలో ఉన్న పెద్ద మనుషులు కూడా ఎప్పుడు దేని గురించి మాట్లాడుతారు. అది వాస్తవం. అన్ని పార్టీలు, మన కాంగ్రెస్ పార్టీ అనే కాదు, ఇతర పార్టీలు కూడా మనం గుర్తించలేదన్నది వాస్తవమే. మరి ఎందుకు గుర్తించలేదు, దేనికోసం గుర్తించట్లేదని చెప్పేసి మనం ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి మాత్రం వాస్తవం, ఏ సమాజంలో అయినా, ఏ దేశంలో అయినా, ఈ భూమి మీద ఎక్కడైనా ఏ జాతి అయితే రాజ్యంలో భాగస్వామ్యం కలుగుతుంది, రాజ్యంలో భాగస్వామ్యులుగా ఉంటారు, ఆ రాజ్యంలో వాళ్ళకు వాటా ఉంటుందో ఆ రాజ్యంలోనే వాళ్ళకు గౌరవం ఉంటుంది. ఒకవేళ ఆ జాతికి ఆ రాజ్యంలో ఆ రాజ్యాధికారంలో వాళ్ళకు వాటా లేనప్పుడు, వాళ్ళు భాగస్వాములు కానప్పుడు సమాజంలో ఎప్పటికి కూడా గౌరవం ఉండదు. సమాజం ఎప్పుడు గౌరవిస్తుంది? ఆ కులం వాళ్ళు, ఆ వర్గం వాళ్ళు ఆ రాజ్యంలో అధికారంలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యే గానో, ఎంపీ గానో, మంత్రి గానో, లేకపోతే ముఖ్యమంత్రి గానో, వాళ్ళ కులం అధికారంలో ఉన్నప్పుడు మన పైన ఇంకెవరైనా సరే వాళ్ళ దగ్గరికి పోయి పనులకు పోదు, వాళ్ళ దగ్గరికి పనుల కోసం పోతుంది, మన పనులకు కూడా వాళ్ళ దగ్గరికి పోతుంది. ఎందుకంటే పవర్ అట్లాంటిది, అధికారం అట్లాంటిది. అధికారంలో ఉన్నవాడే నడుస్తుంది, అధికారంలో లేనివాడిని ఏంటంటే అధికారంలో లేనివాడు అధికారంలో ఉన్నవాడి దగ్గర అట్టుకొని తినాలా తప్ప ఇంకా ఏమీ ఉండదు. అందుకే సమాజంలో ఏ కులానికైనా, ఏ వర్గానికైనా, ఏ జాతికైనా గౌరవం దక్కాలంటే అధికారంలో వాటా దక్కినప్పుడే, అధికారంలో వాటా సాధించుకున్నప్పుడే మనకు గౌరవం దక్కుతుందని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇప్పుడు మనం పోరాటం చేయాలి. అధికారం రాజ్యంలో మనకు భాగస్వామ్యం లేనప్పుడు ఆ జాతి ఈ భూమి మీద బతుకున్న సచ్చిన శవంతో సమానం. అవునా కదా? అందుకే రాజ్యాధికారం కోసం కొట్లాడాలి. మన వాటా ఏంటి? దానికోసం ఇప్పటి నుంచి కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. నిజామాబాద్ కార్పొరేషన్లో ఎంతమంది ఉన్నారు? 3 కార్పొరేటర్లు ఉన్నారు. కానీ ఇక్కడ 40,000 ఓట్లు ఉన్నాయి. లేదన్నా కానీ 10 నుంచి 15 డివిజన్లలో ప్రభావం చూపెట్టే జనాభా పద్మశాలి, కానీ కేవలం 3 ఉన్నారు కార్పొరేటర్. మరి ఇక్కడ కార్పొరేటర్ల సంఖ్య పెంచితే అప్పుడు పార్టీలు గుర్తిస్తారు, అరే వీళ్ళు చాలా పవర్ఫుల్ నిజామాబాద్లో, వీళ్ళకే టికెట్ ఇవ్వాలా నిజామాబాద్ టికెట్ అని చెప్పేసి అప్పుడు పార్టీలు ఆలోచన చేస్తారు. కానీ మనం 15 డివిజన్లలో మనం గెలిపించుకునే స్థాయి ఉండి కూడా మన వాళ్ళు నిలబడకపోవడం, మనం అభ్యర్థులు దొరకకపోవడం అనేది చాలా బాధ. వాస్తవంగా నిజామాబాద్ టౌన్లో ఆర్థికంగా చాలా బలంగానే ఉన్నారు మన వాళ్ళు, లేరని కాదు, ఉన్నారా లేదా? నేను ఎప్పుడైనా అడిగినా నిజామాబాద్ టౌన్లో దుకాణాలన్నీ మానేయంటారు, బిజినెస్ అంతా మీ వాళ్ళే చేస్తారు, డాక్టర్లు 40% మీ వాళ్ళే ఉన్నారు, పైసలు ఉన్న వాళ్ళంతా మీ వాళ్ళే అంటారు. కానీ
మా వాళ్ళు మాత్రం రాజకీయంలో లేరు, మీ వాళ్ళు మాత్రం రాజకీయంలో లేరు. ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రాజ్యంలో మనకు అధికారం లేనప్పుడు మనకు గౌరవం ఉండదు. మనకు అధికారం ఉన్నప్పుడే ఆ సమాజం మనకు గౌరవిస్తుంది. లేకపోతే మనం ఎప్పటికి కూడా వెనుకబడిన కులాలుగానే మిగిలిపోతాం. మరి మనం వెనుకబడిన కులాలుగా మిగిలిపోదామా, లేకపోతే రాబోయే కాలంలో మనం అధికారం చేయాలిస్తామా అన్నది మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీ అందరికీ చెప్పేది ఏంటంటే, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కనీసం 10 మందినైనా కానీ మీరు గుర్తించండి. అభ్యర్థులు, బలమైన అభ్యర్థులను గుర్తించి, అది ఫస్ట్ మన దగ్గర ఒక 10 మంది ఉన్నారో లేదు. రెండోది, ఏ డివిజన్లలో మనం ప్రభావం చూపెట్టగలుగుతాం, ఏ డివిజన్లలో మనది అత్యధిక జనాభా ఉంది, ఆ డివిజన్లలో పోటీ చేసే ప్రయత్నం చేయండి. అదంతా లిస్ట్ తయారు చేసిస్తే నేను కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి, మా పెద్దోళ్ళతో మా పెద్ద మనుషులతో మాట్లాడి, మరి ఈ డివిజన్లలో, ఈ 10-15 డివిజన్లలో పద్మశాలి ప్రభావం చూపగలుగుతారు, మనం వాళ్ళకి టికెట్లు ఇస్తే మనకు సీట్లు వస్తాయని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి టికెట్లు తెప్పించే ప్రయత్నం నేను చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పద్మశాలిల ప్రభావం చూపెట్టాల్సిన అవసరం ఉన్నదని మీ అందరికీ నేను గుర్తు చేయదలుచుకున్నాను. సరే, మూడో పాయింట్, బీసీ కార్పొరేషన్లో నిధులు రాలేవంటే బీసీ కార్పొరేషన్ల డబ్బు పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటైంది. దానికి కార్యరూపం దాచలే. ఆ కార్యరూపం దాచిన తర్వాత దానికి ఒక చైర్మన్ ఉంటాడు, దానికి ప్రత్యేక నిధులు ఉంటాయి. కాబట్టి ఆ నిధుల నుంచి మన వాళ్ళకి సపోర్ట్. అదొకటి. మూడో విషయం ఏంటంటే, ఈ నగరంలో పద్మశాలి అత్యధికంగా ఉన్నారు కానీ ఐక్యత లేదని బయట మాట్లాడుకుంటారు. అది చాలా చులకనగా నాకు బయట మాట్లాడుకుంటారు. కలిసి ఉండలేరు, వీళ్ళు కొట్లాడుకుంటున్నారు, సంఘాలు పెట్టుకుంటున్నారు సెపరేట్గా. అది మంచిది కాదు. మనకి అధికారికంగా ఒక సంఘం ఎన్నికైంది, పట్టణ సంఘం అన్నది అధికారికంగా, అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సంఘానికే ఎవరైనా పిలుస్తారు, ఎవరైనా అక్కడికే వస్తారు. అందుకే మనం అందరం కూడా ఎన్నికల ద్వారానే సంఘాన్ని ఎన్నుకున్నాం, ఈ కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని నేను అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఒకే సంఘాన్ని ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా అధికారికంగా ఎన్నుకోబడ్డదో ఆ సంఘానికే అథెంటిసిటీ ఉంటుంది, ఆ సంఘానికి అన్ని విధాల హక్కులు ఉంటాయని నేను భావిస్తున్నాను. కాబట్టి మీరందరూ కలిసి ఉండండి. బయట వారు మాట్లాడుకునే విధంగా ఈ పద్మశాతులు ఎప్పుడు కలిసి ఉండరు అని చెప్పేసి వీళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటారు. అధికారికంగా ఎన్నికైన సంఘాన్ని కూడా వ్యతిరేకించి మళ్ళీ బయటికి వెళ్ళి కోర్టు పెట్టుకోవడం అనేది మంచిది కాదు. అది దయచేసి సంఘ పెద్దలు, చాలామంది పెద్దలు ఉన్నారు, ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, ఈ సమాజంలో చాలా గౌరవించే పెద్దలంతా కూడా ఈ వేదికపై ఉన్నారు, ఇక్కడ చాలామంది ఉన్నారు. కాబట్టి మీరందరూ కలిసి కూర్చుని, ఇది మంచి పద్ధతి కాదు, మనం అందరం కలిసి ఉందామని చెప్పేసి ఎవరైతే ఈ గ్రూపులు ప్రోత్సహిస్తున్నారో వాళ్ళని కూర్చుండబెట్టి చెప్తే మంచిదని నేను భావిస్తున్నాను. మీరందరూ దానికోసం కృషి చేయాలని మీ అందరికి చేతులు జోడించి మీకు నమస్కరిస్తాను. సరే, 4వ విషయానికి వస్తే, నాకు కొండా లక్ష్మణ్ బాబూజీ గారు మన అందరికీ ఆరాధ్యత, మనందరికీ దేవుడు లాంటి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, అది కూడా ఒక మంచి నిజామాబాద్లో ఏదైనా కానీ ఒక చౌరస్తాలో, ఎక్కడైతే గుర్తింపు చౌరస్తాలో ఏర్పాటు చేయాలని ఒక కోరిక ఉంది మనందరికీ. కాబట్టి కలెక్టర్ గారు కూడా విన్నవించడం జరిగింది, కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఏదైనా కానీ ఏ చౌరస్తాలో బిడ్డల్లో మనలు కోరుకున్నది ఏంటంటే ఆ పులం కాదు, అది రింగ్ రోడ్ చౌరస్తా బైపాస్ దగ్గర, అక్కడ డి శ్రీనివాస్ గారి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఒకవేళ డి శ్రీనివాస్ గారి విగ్రహం ఏర్పాటు చేసినట్టు పర్మిషన్ దొరికినట్లయితే కొండా లక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కలెక్టర్ గారికి చెప్పిన. తప్పకుండా ఏర్పాటు చేస్తారు. అక్కడ కాకపోతే ఇంకేదైనా పాయింట్ చూసుకోమని, ఏదైనా కానీ ఇక్కడ నిజామాబాద్లో
మన ఏ చౌరస్తాలు ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో ఒక మంచి పాయింట్ తీసుకుంటే తప్పకుండా విగ్రహం ఏర్పాటుకు పర్మిషన్ ఇస్తాను. ఆ తర్వాత విగ్రహం ఎలా ఏర్పాటు చేసుకోవాలన్నది మనం నిర్ణయం చేసుకోవాలి. ఇంకొకటి కూడా యాదగిరి అని చెప్పిన, అధికారంలో ఉన్నాం కాబట్టి మనం నా తరపు నేను కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిని కాబట్టి నా మాట కూడా చెల్లుతుంది. మీరు ఇప్పుడు నేను ఉన్నప్పుడే ఏదైనా చేసుకోవాలని చెప్పి యాదగిరి అన్నకు, నర్సన్నకు, అలాగే హనుమాన్ అన్న కూడా చెప్పింది. ఒక 2 ఎకరాల భూమి కేటాయించే బాధ్యత నేను తీసుకుంటా ప్రభుత్వం తరఫున అని చెప్పిన. మొన్న పోయి ఆర్డీఓ కలెక్టర్ గారిని కలిసింది, వినతి పత్రం ఇచ్చారు. కలెక్టర్ గారికి కూడా చెప్పిన, మాకు 2 ఎకరాలు ఇక్కడ ఐడెంటిఫై చేసి పెట్టుంది నాకు అని చెప్పింది. తప్పకుండా చేస్తూ తప్పకుండా ఈ 2 ఎకరాల భూమి మన పేరు మీద వస్తుంది. ఎందుకంటే ఒక 2 ఎకరాల భూమి మన దగ్గర ఒక 10 కోట్ల ఆస్తి ఉంటుంది. ఆ 10 కోట్ల ఆ 2 ఎకరాల రేపు సరే ఎప్పుడు కట్టుకుంటామన్నది పక్కన పెడితే ఒక ఆస్తి, ఒక అసెట్ అయితే ఉంటుంది సంఘానికి. రేపు మన పిల్లలు భవిష్యత్ తరాలకు అది పనిచేస్తుందనే ఉద్దేశంతో మనం అధికారం ఉన్నప్పుడు సాధించుకుందామని చెప్పిన ఆ 2 ఎకరాల భూమి తప్పకుండా మనకు వస్తుంది అతి త్వరలో. ఈ నిజామాబాద్ టౌన్లోనే నిజామాబాద్ పక్క పక్కన మంచి మంచి ప్లేస్ ఇవ్వమని చెప్పిన, ఒక ప్రామినెంట్ ప్లేస్ ఇవ్వమని చెప్పిన తప్పకుండా కలెక్టర్ గారు అది కేటాయిస్తారు. ఇది కాగానే ఇక్కడ సిసిఏలో మీ బాధ్యత నేను నీ పైన పెడుతున్నాను. నేను ఎందుకంటే ఫాలోఅప్ చేసిన ఆర్డీఓ దాకా పోయిందంటే ఆర్డీఓతో నేను ఇవాళ మాట్లాడిన తర్వాత మీరు కలెక్టర్ గారితో ఇదంతా ఫాలోఅప్ చేసి సిసిఎల్ఏ దాకా పంపించే బాధ్యత మేము, సిసిఎల్ఏలో అప్పుడు ఇప్పించే బాధ్యత నాకు. ఆ తర్వాత కళ్యాణ మండపం కట్టుకుందామా, ఇంకేం కట్టుకుందామా అనేది అప్పుడు నిర్ణయం తీసుకుందాం. ఇక దీనికి కావాల్సిన నేను మొన్ననే అడిగిన గ్రానైట్ ఒక వారం రోజుల్లో కూడా మీకు గ్రానైట్ వస్తుంది. ఇదంతా నన్ను మొన్న అడిగిన ఇక్కడ గ్రానైట్ కావాలి, ఆ గ్రానైట్ ఒక వారం రోజుల్లో తెప్పించే బాధ్యత తెప్పించిపెట్టి పంపిస్తాం నాకు. సరే ఇంక మన నిధులు ఉన్నాక శ్మశాన వాటిక ఎంత కావాలి 10 అది చేపిస్తాను. లేకపోతే కలెక్టర్ గారికి నేను చెప్పేస్తాను, నేను చెప్పేస్తాను. మీరు పోయి రిప్రజెంటేషన్ ఏంటి షబీర్ అలీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేస్తే తప్పకుండా 10 లక్షలు 15 లక్షలు ఇచ్చేస్తాను సీసీ రోడ్. సరే ఏదున్నా షబీర్ అలీ గారు చూస్తున్నప్పుడు నేను చెప్తాను. తప్పకుండా అధికారంలో ఉన్నాం, తప్పకుండా మేము చేసే బాధ్యత మాది. నేను కూడా తప్పకుండా నేను ఆ బాధ్యత నేను తీసుకుంటాను మీ తరఫున అని చెప్పేసి సందర్భంగా మీకు హామీ ఇస్తూ ఇక మీరంతా కలిసి ఉండాలా, మన గౌరవాన్ని పెంచుకోవాలి కానీ గౌరవాన్ని తగ్గించుకోవద్దు. పెద్ద మనుషులంతా మేమంతా ఆలోచన ఏం మన గురించి బయట చీప్గా చులకనంగా మాట్లాడితే నాకు కూడా బాధ అనిపిస్తున్నది. బయట ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు, బయట మీ వాళ్ళు అసలు కలిసే ఉండరు అని చెప్పి మాట్లాడుతుంటే కొద్ది బాధ అనిపించింది. ఆ బాధని మేము ముందట ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. మీరు అందరూ కూడా అందరు కలిసి ఉండేలా కృషి చేస్తారని నేను కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున నాకు ఇప్పుడు ఈ నిజామాబాద్ అర్బన్లో నిజామాబాద్లో మీరు ఎప్పుడు కూడా నన్ను అభిమానిస్తూ మీ ప్రేమలను చూపెడుతూ మొన్నటి ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో మేమందరం మీ అండంగా ఉంటాను. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ తెచ్చుకోవడం నీకు అండంగా ఉంటానని చెప్పేసి మీరు తెలియజేసినందుకు, మీరు ఆ ప్రేమని అభిమానాన్ని చూపెట్టినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, మీ రుణం తీర్చుకున్న విధంగా నేను కృషి చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై మాతా.